కూల్గా కనిపిస్తాడు, ప్రత్యర్థులనే టెన్షన్ పెట్టిస్తాడు, ఒత్తిడిని భరిస్తూ జట్టుకు అడ్వాంటేజ్ అందించడంలో ముందే ఉంటాడు. అందుకే శ్రేయస్ అయ్యర్ చాలా స్పెషల్. 3 ఫార్మాట్లకు సరిపోయే ప్లేయర్. అయితే కొంతకాలంగా వన్డేలకే పరిమితం చేస్తున్నారు. టెస్టుల్లో గానీ టీ20ల్లో గానీ తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేస్తే బాగుండేదనే చర్చ జరుగుతోంది. అయ్యర్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేవాడని మాజీలు అంటున్నారు. నిజానికి టెస్ట్ కెరీర్లో శ్రేయస్ ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడాడు. 24 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 811 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. యావరేజ్ 36.86. కెరీర్లో శ్రేయస్ 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు, 1 సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ పైనే అయ్యర్ 3 మ్యాచ్ల్లో ఆడాడు, 138 పరుగులు చేశాడు, యావరేజ్ 23. 3 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో కూడా బరిలోకి దిగాడు. అయితే అప్పుడు మ్యాచ్ మొత్తంగా 34 పరుగులకు పరిమితం అయ్యాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటితో పోల్చితే శ్రేయస్లో మెచ్యూరిటీ కనిపిస్తోంది. అంత ఈజీగా వికెట్ పారేసుకోవడం లేదు. కమిట్మెంట్తో కట్టిపడేస్తున్నాడు. పరిస్థితుల ప్రకారం జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకు ఇంగ్లాండ్తో వన్డే సిరీసే ఉదాహరణ. ఒక వన్డేలో కోహ్లీ గాయపడడంతో దక్కిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. జట్టులో చోటు ఉండదనుకున్న దశ నుంచి జట్టులో తప్పక ఉండాల్సిన ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో రాణించిన శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తన స్టామినా చూపించాడు. మిడిల్ ఆర్డర్లో కీలకంగా నిలిచాడు. భారత్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఐపీఎల్లోనూ అదుర్స్ అనిపించాడు. పంజాబ్ కింగ్స్ ను అద్భుతంగా నడిపించాడు. బ్యాటర్గా, కెప్టెన్గా మరో లెవెల్ చూపించాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడినప్పటికీ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్తో సిరీస్లోనూ బరిలో దిగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం అయ్యర్ వైపు చూడలేదు. అయ్యర్కు బదులుగా కరుణ్ నాయర్, సాయి సుదర్శన్కు సెలెక్టర్లు ప్రయారిటీ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్కు అన్యాయం జరిగిందనే వాదన వినిపిస్తోంది. ఇదే అంశంలో టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ కూడా గతంలోనే స్పందించాడు. భారత జట్టులో ఉండాల్సిన ప్లేయర్ బయట ఉన్నాడని సెలెక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఒకప్పుడు షార్ట్ బంతులను ఎదుర్కొనేందుకు శ్రేయస్ ఇబ్బంది పడేవాడు. పదే షార్ట్ బంతులకే వికెట్ను సమర్పించుకునేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. టెక్నికల్గా శ్రేయస్ అయ్యర్ మెరుగయ్యాడు. బలహీనతల నుంచి బయటపడేందుకు హార్డ్ వర్క్ చేశాడు. అయితే వన్డేల్లోనే కాదు, ఖచ్చితంగా టీ20లు, టెస్టుల్లోకి శ్రేయస్ మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయ్యర్ తన టైం కోసం వెయిట్ చేయాల్సిందే అని చెబుతున్నారు.